ఈరోజు భారతదేశంలో బీజేపీ ఫేసే అదానీ. అందరు ఓపెన్ సీక్రెట్ ఇది. జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు ఒకటికి 10 సార్లు అదానీ గురించి చాలా స్పష్టంగా చెప్పినారు. డబుల్ సర్కార్ అంటే మోడీ గారు అదానీ అన్నారు. ఇంతకుముందు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు రికార్డ్స్ ఉన్నాయి. అదానీ ఆర్ మోడీ డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పేసి ఈరోజు లోపాయికారంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు అదానీతోని అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఈరోజు ఆ రకంగా ఫైనాన్షియల్ ప్రకారంగా అదానీ ద్వారా బీజేపీకి దగ్గరేనని చెప్పి స్పష్టంగా అర్థమవుతుందో చూస్తూ ఉంటే వారికి నెక్సెస్ తెలుస్తోంది అక్కడ. కాబట్టి ఈరోజు అందుకే బండి సంజయ్ అరే ప్రజా సమస్యలు అడుగురా నాయన అంటే వాడు ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తావు, అన్ని ఆధారాలున్నాయి కదా, ఆధారాలు రావాలి. ఆయన ఒక కేంద్ర స్థాయిలో హోంశాఖ సహాయ మంత్రి, ఆయన ఏదైనా మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలా. ప్రపంచమంతా చూస్తుంటుంది ఆయన మాటలు. ఆయనకు తెలియదు, ఆయన ఎవరో ఇంకా కరీంనగర్ గలీలు తిరుగుతున్నాడు అనుకుంటున్నాను. ఇంకా ఆయన కేంద్ర మంత్రి అంటే సంగతి తెలుస్తుంది ఆయనకు. ఆయన మాట్లాడుతున్న పెద్ద పెద్ద మాటలు ఛాలెంజ్ చేసిన ఈరోజు నేను అడుగుతున్నా, ఎప్పుడన్నా నువ్వు ఎమ్మెల్యే గెలిచినావా? ఈరోజు కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి, బీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నావు కదా. 2 సార్లు చిత్తు ఓడిపోయింది, 2 సార్లు ఓడిపోయింది. ఇప్పుడు గెలవలేదు ఒక్కసారి కూడా ఈ రాష్ట్ర ఎలక్షన్స్లో. కేంద్ర మధ్య పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ ఫోటో పెట్టుకొని గెలిచింది ఈయన బండి సంజయ్. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలి బండి సంజయ్ గారు. ఈరోజు ముఖ్యమంత్రి గారికి సహాయ మంత్రిగా పనిచేస్తున్నాడు. వాళ్ళ కాంబినేషన్ ఆర్ఎస్ బ్రదర్స్ కాంబినేషన్, రేవంత్ అండ్ సంజయ్ బ్రదర్స్ కాంబినేషన్. వారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్పష్టంగా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారింది, పెద్ద ఎత్తున అక్కడ దందాలు జరుగుతూ ఉన్నాయి, పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది అని నరేంద్ర మోడీ గారు అనేక సభలలో ఆరోపణ చేస్తూ ఉంటే ఇక్కడ వచ్చి బండి సంజయ్ వచ్చి రేవంత్ రెడ్డికి వచ్చి వత్తాసవాలు గుర్తున్నాడు ఆయన. ఇది ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేము అన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క బీజేపీ కాంగ్రెస్ ఉండి కలిసి బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని చేసే ప్రయత్నాలు గమనిస్తూ ఉన్నాం. అన్నిటిని ఎదుర్కొంటాం. ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క మనలను పొందిన పార్టీ మాది, ప్రజల గుండెలో ఉన్న పార్టీ మాది. ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. ఈరోజు ఏ మారుమూల గ్రామం పోయినా, ఏ పట్టణం పోయినా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేకపోతే మేము నష్టపోతున్నామని చెప్పి పదే బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా 100 సీట్లు ఖచ్చితంగా వస్తాయని చెప్పి ప్రజలే చెప్తా ఉన్నారు. ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. తప్పకుండా ప్రజలకు అండగా ఉంటాం. కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పేసి ప్రజలు పూర్తిగా నమ్ముతూ విశ్వసిస్తున్నారు.